గుమ్మడి సాగు అంటే పంట చేతికొచ్చే వరకు రైతు ఎదురుచూపులే. మొక్కలు పెరగాలి, దిగుబడి రావాలి, అప్పటి వరకు పెట్టుబడులు మాత్రం పెట్టాల్సిందే. అయితే ఈ ఎదురుచూపులు కాలాన్నే ఆదాయ మార్గంగా మార్చుకుంటున్నారు జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఓ రైతు. పామాయిల్, మామిడి తోటల్లో అంతర పంటగా గుమ్మడి సాగు చేస్తూ తక్కువ సమయంలోనే ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ గుమ్మడి పంటలను చూడండి. ఇది జోగులాంబ గద్వాల జిల్లా మక్తల్ మండలం వీరళాపురం గ్రామంలో ఉంది. దీనిని సాగు చేస్తున్న రైతు మాణిక్యారెడ్డి. వ్యవసాయంలో ఈయన వినూత్న ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. గతంలో సంప్రదాయ పంటల్లానే సాగు చేసిన ఆయన పెరుగుతున్న పెట్టుబడులు, కూలీల కొరతతో ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారించారు. దీర్ఘకాలిక పంటలుగా పామాయిల్, మామిడి తోటలు సాగు చేస్తున్నారు. అయితే తోటల దిగుబడికి రావాలి అంటే సమయం పడుతుంది. అప్పటి వరకు పొలం ఖాళీగా ఉంచితే పెట్టుబడిపై ఆదాయం ఉండదు. ఇదే ఆలోచనతో తోటల్లో అంతర పంటల సాగుకు శ్రీకారం చుట్టారు మాణిక్యారెడ్డి. ప్రస్తుతం ఏకంగా 10 ఎకరాల పామాయిల్, మామిడి తోటల్లో గుమ్మడి పంటలు అంతర పంటగా సాగు చేస్తున్నారు. గుమ్మడి సేద్యం చేయటానికి 2 సార్లు దిక్కు దిన్నా. లాస్ట్ లో రూటర్ కొట్టి బోధ కొట్టిన తర్వాత పైప్ బరిసినాను. డ్రిప్ పైప్ బరిసి ఇన్లైన్ పైపు డిప్పర్ కాడ ఒకటి పెట్టినాను. సాలు డిస్టెన్స్ 15 ఫీట్లు వచ్చింది అంతర పంట కాబట్టి. అందులో నాకు ఒక ఎకరకి ఇత్తనము 3/4 కేజీ పట్టింది. 1 కేజీ విత్తనం వచ్చేసి 14,000. 3 కేజీల విత్తనం అయింది నాకు 10 ఎకరాలకు గాను. కూలీల ఖర్చు 15 మంది నాటడానికి, కలుపు తీయడానికి 50 మంది కూలీలు అయినారు. తర్వాత మళ్ళీ అంతర కృషి చేయడానికి మాత్రం నా సొంతం ట్రాక్టర్ ఉంది కాబట్టి 2 సార్లు రూటర్ కొట్టాను, 2 సార్లు గుంటికే పాశాను. స్ప్రేయింగ్లు మాత్రం 2 రౌండ్లే చేశాను. అడుగు మందు కానీ పైన ఫర్టిలైజర్ కానీ ఏం వేయలేదు భూమిలో బలం ఉన్నందువలన. ఇది వాళ్ళు 90 రోజుల పంట అని చెప్పినారు. నేను జూన్ 1కి వేసాను. జూన్ 1కి వేస్తే నాకు 70 రోజులకే స్టార్ట్ అయింది పంట. కాయ వచ్చేసి 2 కేజీల నుంచి 5 కేజీల వరకు ఉంది సైజు. 10 టన్నులకు పైన వస్తేనే రైతుకు వర్కౌట్ అవుతుంది. 10 టన్నులకు లోపల వచ్చిందంటే మనకు పెద్ద ఆదాయం ఏమి ఉండదు. ఎకరాకు 10-15 వేల కన్నా ఎక్కువ ఉండదు. మార్కెట్ రేటు కలిసి వస్తే మనకు బాగానే ఉంటుంది. మార్కెట్ రేట్ ఇప్పుడు ప్రజెంట్లో 8-9 రూపాయలు ఉంది. మనకు దీని పెట్టుబడికి ఇత్తనం వచ్చా, కలుపు వచ్చా, నీళ్ళు వచ్చా, డ్రిప్ పైప్ వచ్చా, అంతా మొత్తం వచ్చేసి ఒక 50,000 అవుతుంది మనకి ఇప్పుడు ప్రజెంట్లో. ఆ తర్వాత మనకు తెంపుడు కూలి, ట్రాన్స్పోర్ట్ ఖర్చు, సంచి, అమాలి, కిరాయి, ఆడ కమిషను అన్ని పోను ఎకరా మీద మనకు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. 1,00,000 రూపాయలు వస్తే రేటు కలిసి వస్తే 40-50 వేలు రైతుకు మిగులుతుంది. రేటు లేకపోతే మనకి 20,000 కన్నా ఎక్కువ మిగలదు రైతుకి. అయినా ఇబ్బంది ఏమి లేదు, ఎందుకంటే 90 రోజుల పంటనే కాబట్టి రైతు షార్ట్ టర్మ్ పంట. దీన్ని వేసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అన్ని పంటల కన్నా ఇదే మేలు. ఇప్పుడు ఎట్లుంటారు, లేబర్ చాలా తక్కువ దీనికి. నాటినాడు, కలుపు తీసినాడు, 2 రౌండ్లు స్ప్రేయింగ్. తెంపేటప్పుడే పెద్దగా లేబర్ ఉండరు. ఎకరాకి ఒక 8 మంది అయితే తెంపి లోడ్ చేస్తారు, ఏమి ఇబ్బంది ఉండదు. గుమ్మడి అయిపోయిన తర్వాత మళ్ళీ అంతర పంటగా వేరే పంట కూడా వేసుకోవచ్చు. 90 రోజుల క్రాప్ది మినుములు కానీ, అలచంద కానీ, పప్పు శనగ కానీ, ఈ 3 వేసుకుంటే మళ్ళీ మనకి ₹1 పెడితే 50 పైసలు వచ్చే ఆదాయం ఉన్నది. వ్యవసాయంలో లాభం రావాలి అంటే పంట ఒక్కటే కాదు, ఆలోచన కూడా మారాలి అంటున్నారు మాణిక్యారెడ్డి. దీర్ఘకాలిక తోటలకు తోడుగా తక్కువ కాలంలో చేతికొచ్చే అంతర పంటలు సాగు చేస్తే ఒకే భూమి నుంచి వివిధ దశల్లో ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. తోటల మధ్య అంతర పంటగా గుమ్మడి సాగు చేస్తూ ఆచరణలో చూపిస్తున్నారు ఈ రైతు.